భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ కావడం చరిత్రలో కీలక మైలురాయని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఈ ఘటనతో ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. ప్రాజెక్టుల పేరుతో మాజీ మంత్రులు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు జేబులు నింపుకున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెరగాని దయాకర్ ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనే నల్గొండ, పాలమూరు జిల్లాలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కేసీఆర్ మంచినే కోరుకుంటారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాకే తెలంగాణలో ప్రజలు నీళ్లు తాగినట్లు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పాకిస్తాన్పై దాడి చేయాలని ప్రధాని మోదీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. 26వ తారీఖు 11వ నెల ముంబై దాడుల సూత్రధారులను భారత్కు పాకిస్తాన్ అప్పగించకపోతే ఆ దేశంపై సైనిక చర్య తీసుకోవాలని కోరారు. డీజీసీఏ కీలక ప్రకటన చేసింది. విమాన ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విమానాల్లో పవర్ బ్యాంకులు, లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే పరికరాల వాడకాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ విడుదలపై దర్శకుడు అనిల్ రావుపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ట్రైలర్ 2.5 నిమిషాలు నిడివి మాత్రమేనని, థియేటర్లో 2.5 గంటలకు పైగా సినిమా ఉంటుందని పేర్కొన్నారు. అభిమానుల అత్యుత్సాహంతో హీరో అల్లు అర్జున్ దంపతులు ఇబ్బంది పడ్డారు. బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలిసి హైటెక్ సిటీలోని నీలోఫర్ కేఫ్కి వెళ్లారు. సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో అతి కష్టం మీద బన్నీ, స్నేహ కేఫ్ నుంచి బయటకు వెళ్లి కారెక్కారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.